హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో కలెక్షన్ అనమాట. టోటల్ 5 శారీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. శారీస్ కలెక్షన్ అయితే అద్దిరిపోయిందండి. నిజంగా చెప్పాలంటే అసలు ఎంత బావుందంటే ఒకటి మించి ఒకటి ఉందనమాట శారీస్. బట్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్. మన బడ్జెట్‌లో శారీస్ మాట. చాలా బావుంది. తప్పకుండా మీకు నచ్చుతదండి. ఇందులో ఒక శారీ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పట్టు శారీలా ఉందన్నమాట. చెప్పాలంటే అసలు అది బ్రైడల్ కలెక్షన్ లాగా ఉన్నది. బట్ ప్రైస్ వచ్చినప్పటికి చాలా తక్కువ ప్రైస్. చాలా బావుందండి. తప్పకుండా మీ అందరికి నచ్చుతది. అందరికి నచ్చిన కలెక్షనే తీసుకొచ్చాను. ఇందులో శారీస్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. కొన్ని పట్టు టైప్ ఉన్నది. కొన్ని డోలా సిల్క్ అంటే మనకి డైలీ వేర్ కూడా పనికొచ్చినట్టుగా ఉన్నాయన్నమాట. చాలా బావుంది కలెక్షన్ అయితే. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కలెక్షన్‌లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి ఒక పట్టు లుక్ శారీ, బ్రైడల్ లుక్ శారీ అని చెప్పింది కదా! అదనమాట. చాలా బావుందండి. మంచి క్రీమ్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్‌లో మనకి బ్రైడల్‌కి కడతారు కదా! సేమ్ అలాగే ఉంది కదా! కలర్ కాంబినేషన్ పట్టు శారీ లాగా ఉందనమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి బెనారసి సిల్క్ అండి ఇది. ఇలా వచ్చింది. కింద ఇలాగ సాటిన్ బార్డర్ వచ్చింది. క్రీమ్ కలర్ శారీ. ఇది మనకి పళ్ళు, బ్లౌజ్ అనుకుంటా. నేను ఓపెన్ చేయలేదు ఇంకాను. చాలా బావుందండి శారీ అయితే. బెనారసి సిల్క్ ఫ్యాబ్రిక్. ప్రైస్ ఇప్పుడే చెప్పను. చెప్తాను ఉండండి. చాలా బావుంది. అసలు ఇంత తక్కువ ప్రైస్‌కి శారీ ఎలాగొచ్చిందా అనుకుంటున్నాను అనమాట. అంత బావుంది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బావుంది శారీ అయితే. శారీకి 2 వైపున బార్డర్స్ మనకి ఇలాగే వచ్చిందండి. సాటిన్ బార్డర్ టైపే వచ్చింది. ప్లెయిన్ గానే ఇలా వచ్చిందన్నమాట. పై వైపు, కింద వైపు బార్డర్స్. శారీ బాడీ పార్ట్ మనకి క్రీమ్ మీద జెరీ. ఇదంతా జెరీ అండి. అసలు ఈ జెరీ ఏంటి? ఫ్యాబ్రిక్ ఏంటి? ప్రైస్ ఏంటి? టోటల్లీ సర్ప్రైజ్ మాట. ఇది పళ్ళు అండి. ఫుల్ మెరూన్ మీద ఇలా గోల్డెన్ జెరీ మాట. ఇదంతా జెరీ అండి. మీరు ప్రింట్ అనుకుంటారు. ప్రింట్ కాదని జెరీ అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది జెరీ అనమాట. శారీ అంతా మనకైతే క్రీమ్ కలర్‌లో వచ్చింది. మంచి బూటీ వచ్చిందండి. శారీ అంతా ఇలా చిన్న బూటీ అయితే వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ చూసారా? బెనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ మాట ఇది. మనకి ఇలా స్కాలప్ బార్డర్ డిజైన్ లాగా అయితే వచ్చింది బార్డర్‌కి. రెండు వైపున సేమ్ అలాగే వచ్చిందండి. ఇలాగే వచ్చింది రెండు వైపున బార్డర్. అదిరిపోయిందండి శారీ అయితే. ఇది సాటన్ బార్డర్ మాట. కింద వైపు వచ్చినప్పటికి పై వైపు రెండు వైపు మనకి సాటన్ బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలాగ మనకి బుటీ. మనకి కట్టు చెంగు వచ్చినప్పటికి ప్లెయిన్ అయితే వచ్చింది. ఇలా వచ్చిందన్నమాట. మేబీ ఇది కట్టు చెంగు మరి బ్లౌజ్ బిట్టో తెలీదు. శారీ కొలత చూడాలి. మనకి శారీ యాప్‌లో అయితే డిస్క్రిప్షన్‌లోని సెపరేట్ బ్లౌజ్ పీస్ బెనారసి సిల్క్ అని చెప్పారు. బట్ మనకి కలెక్షన్‌లో అయితే రాలేదండి. ఎక్కడైతే కలెక్షన్‌లో రాలేదన్నమాట. శారీ ఓపెన్ చేశాను. శారీ ఒకటే ఉంది. మేబీ మిస్ అయిందో ఏమో. శారీ అయితే మొత్తం ఇలా వచ్చిందండి. ఒకసారి కొలిచి చూస్తే తెలుస్తుంది. మేబీ ఇది బ్లౌజ్ పీస్ కాకపోతే మనకి కట్టు చెంగులో ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది. వితౌట్ బుట్టి అని వచ్చింది అనుకుంటా. కొంచెం చూసేద్దాం ఒకసారి శారీ. శారీ చాలా బాగుందండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో. బెనారసి సిల్క్ మాట. బార్డర్ వచ్చినప్పటికి సాటన్ బార్డర్ అయితే వచ్చింది. శారీ అంతా మనకి గోల్డెన్ బుట్టి ఇంకా జెరీ బార్డర్‌తో వచ్చింది. సాటన్ బార్డర్ వచ్చి పైన మళ్ళీ జెరీ బార్డర్ వచ్చింది. లేదండి ఇది మొత్తం శారీయే. శారీ మనకి 5.5 మీటర్ శారీ అండి. లెంత్ ఎక్కువ ఉంది. శారీ చాలా లెంత్ ఎక్కువ ఉంది. రాలేదండి కలెక్షన్‌లో అసలు లేదు. మేబీ మిస్ అయిందేమో. బెనారసి సెపరేట్ బెనారసి బ్లౌజ్ బిట్ అయితే ఇచ్చారు. లేకపోయినా మన దగ్గర ఇలాంటిది ఏదైనా బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీతో ఇలాంటిది ఒకటి కాఫీ పొడి కలర్ ఇది బార్డర్ ఉంది కదా! ఇది కాఫీ పొడి కలర్ అనమాట. మెరూన్ కలర్ కాదు కాఫీ పొడి కలర్. ఇలాంటిది ఒక వర్క్ బ్లౌజ్ బిట్ మీతో నేను షేర్ చేసుకున్నాను. పిక్ పెడతాను చూడండి. దీంతో పేరప్ చేసుకున్న శారీతో. అలాంటిది వర్క్ 350 రూపీస్ ఎంత పడుతుంది. అది తీసుకోండి. ఎగ్జాక్ట్ సెట్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే నేను ఆ బ్లౌజ్‌తో పేరప్ చేసిన శారీ కూడా దగ్గర ఇలాంటి షేడ్ కలరే. సో సెట్ అయితే అయిపోద్ది. బట్ బ్లౌజ్ పిచ్ అయితే మనకు రాలేదన్నమాట. అది విషయం ఇక్కడ. శారీ ఇది మనకి కట్టు చెంగు వైపు అయితే బార్డర్ వచ్చింది కానీ ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది. అసలు ఈ ప్రైస్‌కి ఈ శారీయే గొప్పండి. బ్లౌజ్ పిట్ రాకపోయినా పర్లేదు. శారీ ప్రైస్ వచ్చినప్పటికి 550 రూపీస్ అండి. 545 రూపీస్ అండి శారీ. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. 545 జస్ట్ 545 అన్నమాట. శారీ 1 మీటర్ అంటే మనం ఇలా కట్టుకొని బ్యాక్ వెళ్ళినంత వరకు అయితే మనకి బుట్టి రాలేదు. బార్డర్ ఉంది కాబట్టి బుట్టి లేకపోయినా పర్లేదు. లోపల వైపే కాబట్టి మనకు పెద్దగా ఏం కనబడదు. ఈ ప్రైస్‌కి ఈ శారీ సూపర్ అండి. టెంపుల్‌కి వాటికి వెళ్ళినప్పుడు అంటే ఏదైనా ట్రెడిషనల్ పూజా ఫంక్షన్స్ అలాంటివి అవుతుంటాయి కదా! అలాంటప్పుడు కట్టుకోవచ్చండి. అద్దిరిపోయిందండి శారీ. మీరు ఎవరికైనా చెప్తేనే ఈ శారీ 550 అనుకుంటారు. లేకపోతే అసలు ఒక 2000, 3000 వాల్యూ అయితే ఉంది. అంటే లుక్ అలా ఉంది శారీది. చాలా బాగుందండి. నేనైతే ఉంచేసుకుంటున్నాను. రిటర్న్ చేయట్లేదు. నా దగ్గర బ్లౌజ్ కూడా ఉంది. ఆల్రెడీ ఇలాంటి ఒక శారీ ఉన్నది. నేను ఆ శారీకి ఆ బ్లౌజ్ పేరప్ చేసుకుంటున్నాను. బట్ ఇది కూడా నేను ఉంచేసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఇదేంటంటే
మనకి ఏదైనా పూజ టైంలో కట్టుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. పూజ టైంలో కానీ ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చు. బట్ కొంచెం ఏంటంటే బ్రైడల్ లుక్ అంటే పెళ్లి కూతురు శారీ లాగా అలా ఉంది కదా! అందుకే అనమాట ఆలోచిస్తున్నాను. లెహెంగా కూడా స్టిచ్ చేసుకోవడానికి పిల్లలకి హాఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. 2 బోర్డర్స్ కలిపేస్తే చాలా బాగుందండి శారీ అయితే. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్‌కి నాకు డౌట్ వచ్చి ఒకటికి 2 సార్లు చూస్తున్నాననమాట. నిజంగా నేను పెట్టిన శారీయేనా కాకపోతే ఇంకేంటి అని. మొత్తం చూస్తే మాత్రం 550 రూపీస్‌కి వచ్చిందండి శారీ. బెనారసి సిల్క్ శారీ అనమాట. అంటే సాఫ్ట్ సిల్క్ లాగా అయితే మనకు ఉన్నది. చాలా చాలా బాగుందండి శారీ. అస్సలు మిస్ చేయకండి. ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందో లేదో నాకు తెలియదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎవరికైనా నచ్చుతదనే తీసుకొచ్చానమాట. కలెక్షన్‌లో కలిపాను. చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ కూడా ఒక మంచి పట్టు లుక్ శారీ అండి. చాలా చాలా బాగుందన్నమాట. పెద్ద కంచి బార్డర్ వచ్చింది. ఈరోజు శారీస్ అని చాలా తక్కువ ప్రైస్‌లో మంచి క్వాలిటీ కొత్త కలెక్షన్ శారీ అని చెప్పాను కదా స్టార్టింగ్ సేమ్ అలాగే ఉందన్నమాట. మీకు కూడా అలాగే అనిపించిందో లేదో కమెంట్ చేయండి. ఈ శారీ వచ్చినప్పటికి మనకి ఇలా వచ్చిందండి మొత్తం. ఇది కూడా బెనారసి సిల్క్ ఫ్లోరల్ డిజైన్ శారీ. బ్లూ ఇంకా ఇది మనకి మెరూన్ కాంబినేషన్ అండి. బ్లూ ఇంకా మెరూన్ కాంబినేషన్ అనమాట. శారీకి కింద వైపు వచ్చినప్పటికి పెద్ద కంచి బార్డర్ ఇలాగ వచ్చింది. పైవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇలా వచ్చింది. ఒకప్పుడు ఈ శారీస్ చాలా చాలా ప్రైజెస్ ఉండేదండి. మంచి హై ప్రైజ్ అయితే ఉండేది అనమాట. ఇప్పుడు ప్రైస్ అయితే బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మీషోలో ప్రెజెంట్ మనకి మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అనమాట. క్రిస్మస్ ఆఫర్స్ అని నడుస్తున్నాయి. సో అందులోని కలెక్షన్ అనమాట. దానికి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి. వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు ఈ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ అండి. శారీ షైనింగ్ చూసారా? 750 ఎంతో పడుతుంది. అసలు శారీ ప్రైస్‌కి శారీకి సంబంధం లేదు. అంత మంచి క్వాలిటీలో అయితే ఉంది. చాలా చాలా బాగుంది. మెరూన్ కలర్. మెరూన్ కూడా కాదు మెజెంటా డార్క్ పింక్ షేడ్ వచ్చిందండి ఇది. డార్క్ పింక్ ఇంకా బ్లూ అదిరిపోయింది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ పళ్ళు అండి. ఇది కొంచెం రెడ్ షేడ్లో అయితే వచ్చింది మనకి పళ్ళు. మంచి జెరీ వర్క్ వచ్చి ఇలా రెడ్ షేడ్లో అయితే వచ్చింది. బార్డర్ కలర్ రాలేదు. బార్డర్ మనకి ఏంటంటే కొంచెం మెజెంటా కలర్లో వచ్చింది చూసారా? బార్డర్ మెజెంటా కలర్లో వచ్చింది. శారీ పళ్ళు అయితే కలర్లో వచ్చింది. బాగుందండి. బట్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది. శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్. కింద పెద్ద బార్డర్. ఈ శారీస్ ఏంటంటే మీరు ఎక్కువగా లెహంగా ప్రిఫర్ చేసుకోండి. మీకు ఇక్కడ బ్లౌజ్ అది పళ్ళు బార్డర్ డిఫరెంట్ కలర్ వచ్చింది అనుకుంటే మాత్రం మీరు లెహంగా ప్రిఫర్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా. చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరికి అయిపోతుంది. కొంచెం పెద్దవాళ్ళకి టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒకరికి మంచి లెహంగా వస్తుంది అనమాట. మంచి ఓని ఇంకా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఎలాగా మీషోలో దొరుకుతుంది కాబట్టి మీరు దాంతో పేరప్ చేసుకోవచ్చు. శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఇది బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఏ కలర్లో వచ్చిందో బ్లౌజ్ అదే కలర్లో వచ్చింది. 80 సెంటీమీటర్స్ వచ్చింది, 1 మీటర్ కాదు, 80 సెంటీమీటర్స్ వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసుకుని మెజెంటా కలర్ శారీలా ఉంచుకుంటే మెజెంటా కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకోండి. లేదంటే లెహంగా ప్రిఫర్ చేసుకోండి. లెహంగాకి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా పెద్ద గేర్ వచ్చి లెహంగా అంటే లంగావాణి మన హాఫ్ శారీ అంటారు కదా, ఆ టైప్ స్టిచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. శారీ పెద్దగా నచ్చింది, చాలా పెద్ద శారీ కదా. ఇంకొకటి అయితే జస్ట్ 650 ఎంతోనండి. అది కూడా కొంచెం ఇలాంటిదే మాట, మంచి షైనింగ్ ఉన్న శారీ. వైలెట్ కలర్ కాంబినేషన్లో పెట్టాను, అది ఇంకా రాలేదు. వస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. పక్కన పిక్ పెడతాను చూడండి, లింక్ ఇచ్చేస్తాను, మీరు తీసుకోండి. కాకపోతే అది ఎప్పుడు వస్తుందేమో. 650 ఎంత పడిందండి అది కూడా. శారీ అయితే చాలా పెద్దదండి, చాలా పెద్దది. మనకి ఏంటంటే ఇది పళ్ళుని ఇంకా బ్లౌజ్ బిట్ తీసేస్తే 2 లెహంగాలు స్టిచ్ చేసుకోవచ్చండి. 2 లెహంగాలు స్టిచ్ చేసుకోవచ్చు. అంటే 3 మీటర్స్ లెహంగా కాకుండా మనకి రెడీమేడ్లో లెహంగాస్ ఎలాగొస్తాయో అలాగ వస్తుందండి. చూడండి, ఇది మనకి ఇది వచ్చినప్పటికి ఇది పళ్ళు బిట్, ఇంకా ఇది బ్లౌజ్ బిట్. పళ్ళు బిట్ బ్లౌజ్ బిట్ పక్కన పెట్టేసుకున్నా మనకి 2 లెహంగాలు వస్తుంది. ఇంత పెద్దది వస్తుంది కదా. అంటే మనకి ఈ 4 ఇదిగండి ఇలా అనమాట. ఇదంతా ఒకరికి, ఇది ఒకరికి. అంటే మనకి ఒక్కొక్కరికి 3 మీటర్స్ రాదు, ఫుల్ 3.5 మీటర్స్ ఎంత పెడతారు కదా మనకి లెహంగాకి. 1 మినిట్ మీ టేప్తో కొలిచి చెప్పేస్తాను. 2 లెహంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అన్నది. 4 ఫోల్డ్ చేశాను కదా, ఒక ఫోల్డ్కి మనం టేప్తో కొలుచుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇది మొత్తం కొలిచినప్పటికి 125 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి. 125
125 సెంటీమీటర్స్ అంటే మనకి 250 సెంటీమీటర్స్ అంటే 2.5 ఉన్నది. 2.5కి ఓకే. సరిపోతది, పర్వాలేదు. 2.5కి మంచి గేరే వస్తది. ఈ గేరే వస్తుంది కదా! చక్కగా ఇద్దరు పిల్లలకైతే లెహెంగాస్ అయిపోతది. ఇంకా ఇలాంటిది ఒక మెజెంటా కలర్‌లో మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ దొరుకుతది కదా, తీసుకొని పెప్లమ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇదే కదా మనకి ఇప్పుడు ట్రెండ్‌లో నడుస్తుంది. సో, అలా పెప్లమ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చమాట. బానే లేదు మనకి షేరింగ్, ఎందుకంటే ఒకళ్ళకి మన 3.5 పెద్ద ఘేరు లెహెంగా స్టిచ్ చేసుకొని దుపట్టా అలా పెట్టేసుకొని, ఓణీలాగా దుపట్టాలా పెట్టేసుకొని, ప్లెయిన్ బ్లౌజ్ మనకి కాకపోతే డిజైనర్ వర్క్ బ్లౌజెస్ మనకి దొరుకుతున్నాయి కదా మీషోలో, అదైనా తీసుకొని పేరప్ చేసుకోవచ్చమాట. సూపర్‌గా ఉందండి. అసలు ఈ ప్రైస్‌కి మీరు ఎలా చేసుకున్నా మల్టీపర్పస్ మాట. శారీగా స్టిచ్ చేసుకోండి, శారీగా ఉంచేసుకోండి, లేకపోతే లెహెంగా విత్ పెప్లమ్ బ్లౌజెస్‌లా పెట్టుకోండి, కాకపోతే హాఫ్ శారీలా పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. చాలా బాగుంది. అందులో చాలా కలర్ ఉంది. మంచి గ్రీన్ ఉంది, రెడ్ కలర్ ఉన్నది, ఇది ఉన్నది. చాలా కలర్ ఆప్షన్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మంచి ఆఫర్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉందండి. చాలా బాగుంది శారీ. చూసారంటే మంచి షైనింగ్‌తో పెద్ద కంచి బార్డర్ వచ్చింది. శారీలో ఉంచేసుకోవచ్చు, బట్ మన పళ్ళు కొంచెం డిఫరెంట్ కలర్‌లో వచ్చింది కాబట్టి నేను ఎలాగైనా ఐడియా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. మళ్ళీ స్టాక్ అవుట్ అయితే అయిపోతుంది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. వచ్చినప్పటికి డోలా సిల్క్ శారీ, బట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. శారీ ఇలాగా బార్డర్ వచ్చింది మనకి, పెద్ద సైజు బార్డర్స్, ఇలా 4 బార్డర్స్ లాగా వచ్చింది అనమాట. జెరీ బార్డర్ వచ్చి శారీ అంతా ఇలాగా చిన్న డ్రాప్స్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. ఇదంతా జెరీనండి, మొత్తం జెరీయే. శారీ మిడిల్లో మనకి ఇలా వచ్చిందండి డిజైన్. కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే ప్యాటర్న్. పై వైపు కింద వైపు ఇలాగ వచ్చి మిడిల్ పార్ట్ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఇంకా ఇలా బార్డర్స్ కూడా వచ్చిందన్నమాట. కొంచెం కొత్త ప్యాటర్న్ అయితే అనిపించింది. ఇందులో కూడా చాలా కలర్ చాయిస్ ఉందండి. ఇదేనా డోలా సిల్క్ శారీ, బట్ కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారు, ఇది మనకి ఏంటంటే ఇది వైలెట్ షేడ్లో వచ్చింది. మళ్ళీ ఇలాగా వైట్ ఇంకా వైలెట్ షేడ్లో ఇలాగ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. కొంచెం ఏంటంటే కొంచెం ట్రెండీ కలెక్షన్ లాగా ఉంది. పళ్ళు వచ్చేప్పటికి ఇలా వచ్చింది. ఇది పళ్ళు. శారీకి మనకి మిడిల్లో డిజైన్ అలాగ వచ్చింది, పళ్ళులోకి వచ్చింది. మరి 2 డిజైన్స్ వచ్చింది. ఇదొకటి ఇలా ఒకటి వచ్చింది. ఇది పళ్ళు డిజైన్. శారీ మొత్తం ఇలా కంటిన్యూస్గా ఉందండి. చాలా బాగుంది. కొంచెం కొత్త కలెక్షన్ అయితే అనిపించిందండి ఇది. ఇది బ్లౌజ్. ఇలా ప్లెయిన్ అయితే బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ వరకు శారీ రన్నింగ్లోనే వచ్చేసింది మనకి. శారీకి ఇలా బ్లౌజ్ ఉంచేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే కట్ చేసుకోవచ్చు. లేదు మన ఇలా ప్లెయిన్ ఏదైనా ఉంటే మన దగ్గర ఈ సేమ్ కలర్లోని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంటే అదైనా స్టిచ్ చేసుకోవచ్చు. శారీలో ఇది తీయడం ఎందుకు అంటే రన్నింగ్లో వచ్చిందండి. పెద్ద శారీ ఉంది, చాలా బాగుందండి. ఇందులోని ప్యాటర్న్ చాలా ప్యాటర్న్స్ వచ్చిందండి. సింగిల్ ఇలా చిన్న బార్డర్తో వచ్చింది. ఇప్పుడు చూపించినట్ల పెద్ద బార్డర్స్ అంటే 4 బార్డర్స్, ఇలా 4 బార్డర్స్ లైన్ బార్డర్స్ లా వచ్చింది. ఇంకా పెద్ద కంచి బార్డర్ లాగా వచ్చింది. ఈ డిజైన్ లేకుండా వచ్చింది, చాలా వచ్చిందండి ఈ డోలా సిల్క్లోని. ఒకప్పుడు డోలా సిల్క్ అంటే అది మనకి కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు ఇలా చాలా మంచి జెరీతో మంచి డిజైన్స్తో చాలా కలెక్షన్ అయితే మీషోలో అవైలబుల్గా ఉందండి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. దీంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. లింక్స్ కూడా పెడతాను, ఆఫర్లో ఉండేవి సెలెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా పెడతాను అనమాట. అంటే అన్ని శారీస్ నేను మీతో షేర్ చేసుకోలేను కదా, బట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉన్నాయి అన్నమాట. మేబీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డిఫరెంట్వి, అంటే పండగ వచ్చే కొద్దీ మనకి చాలా కొత్త వస్తున్నాయండి. ఈ మధ్యన మీషోలో చాలా కొత్త వస్తున్నాయి. మేబీ ఇక కొత్తవి ఏమి వస్తాయేమో. ఇందులో అయితే కొన్ని పెడతాను ప్యాటర్న్, చూడండి మీరు. లింక్స్ పెడతాను, చెక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లోవి ఎక్కువ స్టార్స్ ఉండేవి నేను సెలెక్ట్ చేసి వాటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ కూడా సేమ్ కొంచెం అలాగే ఉంది, బట్ ఏంటంటే కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందన్నమాట. అలాగే ఇలాగ లైన్స్ లాగా గోల్డెన్ లైన్స్ సేమ్ ఆ శారీకి ఎలాగ వచ్చిందో ఈ శారీకి ఎలాగ వచ్చిందో లైన్స్ అలాగే వచ్చింది. బట్ ఏంటంటే మనకి బార్డర్ ప్యాటర్న్ డిఫరెంట్. చెప్పాను కదా, ఇలా చాలా ప్యాటర్న్స్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇదైతే బ్లాక్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి బ్లౌజ్ వేరేగా ఇచ్చారు, దానికి రన్నింగ్లో ఇచ్చారు కదా. దీనికైతే ఇలాగా మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి. బ్లౌజ్ బిట్ అదిరిపోయింది. శారీ వచ్చినప్పటికి బ్లాక్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. దానికి ఇలా 4 బార్డర్స్లో వచ్చింది కదా, దీనికి ఇలా పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇక పై వైపు వచ్చినప్పటికి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. చెప్తున్నాను కదండి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ డోలా సిల్క్లో ప్యాటర్న్స్లోని. మనకి 500 నుంచి 1200 వరకు ఉన్నదండి. ఈ శారీస్ మనకి 650 750కి అయితే వచ్చింది. రెండిట్లోనే ఒక 650 ఒక 750, ఏది ఎంత నేను పక్కన సైడ్న ప్రైస్ కూడా పెడతాను చూడండి. దీనికైతే ఇది పళ్ళు అనుకుంటా.
ఎస్, ఇది పళ్ళు. పళ్ళుకి ఇలా టెజల్స్ అయితే వచ్చింది. ఇది పళ్ళు అండి. దీనికి టెజల్స్ వచ్చింది. దీనికి పళ్ళు అయితే డిఫరెంట్ డిజైన్ ఏం రాలేదు. దానికైతే శారీలో మిడిల్ పార్ట్కి వచ్చిన డిజైన్ పళ్ళుకి వచ్చింది. దీనికి ఏమి రాలేదు, టెజల్స్ వచ్చింది ఇలాగా. ఇంకా శారీ మాత్రం ఇలాగా చిన్న స్ట్రైప్స్ లాగా ఉందండి. చాలా బాగుందండి శారీ. పింక్ ఇంకా బ్లాక్ కాంబినేషన్, ఈ గోల్డెన్ జెరీ. బాగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్తో పేరప్ చేసి కట్టుకుంటే చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్ శారీలా కనిపించట్లేదు అసలు. అంటే ఒక శారీ ఏంటంటే చూడడానికి వేరేగా ఉంటుంది, మనం కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిటీగా, చాలా అందంగా, దాని ప్రైస్ కూడా పెరిగిపోతుంటుంది కదా, మనం కట్టుకునే విధానం బట్టే ఉంటుంది శారీనండి. చాలా బాగుందండి శారీ అయితే, చాలా బాగుంది. మొత్తం కంటిన్యూస్ ఇది ఎండ్ పార్ట్. బ్లౌజ్ అయితే సెపరేట్ పీస్ ఇచ్చారు కదా, సో ఇలా ఉందన్నమాట. దానికి మనకి ఏంటంటే బ్లౌజ్ దగ్గరికి వచ్చినప్పటికి మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ రాలేదు. ఈ గోల్డెన్ స్ట్రైప్స్ అయితే వచ్చింది. ఈ స్ట్రైప్స్ అయితే ఉందన్నమాట, చిన్న లైన్స్ లా ఇలా వచ్చింది కదా, ఇది అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా బాగానే ఉందండి. ఇది ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్. బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే అద్దరిపోతుంది. బ్లౌజ్ ఇంకా శారీ చాలా బాగుందండి. 650, 750 అండి. ఒకటి 650, ఒకటి 750 అన్నమాట. రెండిట్లో ఏదో ప్రైస్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాను. పక్కన పెడతాను చూడండి. చాలా బాగుంది కలెక్షన్, చాలా చాలా బాగుంది. కొంచెం కొత్త కలెక్షన్ అనిపించింది అనమాట. సింపుల్గా ఎక్కడికైనా మనం చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు, అటెండ్ అయినప్పుడు కూడా ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చు. ఈ బ్లాక్ వల్ల, బ్లాక్ అండ్ పింక్ వల్ల ఇది చాలా బాగుందండి. ఇలాంటి శారీస్ ఏంటంటే చూడడానికి లైట్ వెయిట్ ఉంటుంది, సీత్రూ కూడా ఉండదు, చాలా డిగ్నిటీగా ఉంటుంది, బాగుంటుంది. చబ్బీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా నీట్గా ఉంది కదా, బార్డర్ వచ్చింది, లైట్ వెయిట్ శారీ, ఇంకా సీత్రూ లేదు, సో చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే. ఇంకా బ్లౌజ్తో పేరప్ చేసుకుని కట్టుకుంటే అద్దరిపోద్ది. మంచి చిన్న సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే. నా దగ్గర పింక్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఒకసారి ఈ శారీ నేను కట్టుకుని చిన్న పిక్ ఆర్ చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ శారీ చూసేద్దాం. టోటల్ ఇప్పుడు వరకు నేను 4 శారీస్ మీతో షేర్ చేస్తున్నాను కదా, ఒకేలాంటివి 2 కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో డోలా సిల్క్ శారీ. ఫస్ట్ చూపిన శారీ అయితే ఇంకా నో వర్డ్స్ మాట, క్రీమ్ ఇంకా మెరూన్ కలర్ శారీ. సెకండ్ శారీ కూడా మంచి బ్రైడల్ లుక్ శారీ. మీరు లెహంగా అయినా శారీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అని ఐడియా అయితే ఇచ్చేస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. తర్వాత ఈ శారీ అయితే అండి ఎంత బాగుంది. ఈరోజు కలెక్షన్లో అన్ని శారీస్కి నాకు ఈ శారీ అయితే మనసు దోచేసింది అనమాట, అంత బాగుంది. ఫ్యాబ్రిక్ నాకు చాలా చాలా నచ్చేసింది. సూపర్ సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాట. వైలెట్ కలర్ శారీ చాలా బాగుందండి. ఇది కూడా మనకి డోలా సిల్క్ శారీ. నేను చెప్పినాను కదా, డోలా సిల్క్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మీకు బాగా తెలిసి ఉంటుంది. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అందులో ఇది కూడా డోలా సిల్క్ శారీ అండి. చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే. పేపర్ ఉన్నది. శారీకి బార్డర్స్ అయితే ఇలా వచ్చిందండి. కింద వైపు ఇలా బార్డర్ వచ్చింది, ఇంకా ఇది పై వైపు బార్డర్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక ఆరెంజ్ కలర్ శారీ మీతో షేర్ చేస్తున్నాను కదా, సేమ్ అది కూడా ఫ్యాబ్రిక్ మాట, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది అది కూడాను. పై వైపు ఇలా బార్డర్ వచ్చింది, కింద వైపు ఈ బార్డర్ వచ్చింది, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. బాగుంది ఇది కూడా. ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇదే వచ్చింది, బట్ డిజిటల్ ప్రింట్తో వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఈ జెరీ వీవింగ్ అండి, ఇది బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఇది వీవింగ్ మాట. శారీ అంతా కూడా మనకి ఇలా బుటీ అండి, ఇది కూడా వీవింగ్ చూసారా. ఇది బ్యాక్ సైడ్ మాట, ఇది ఫ్రంట్ సైడ్. అద్దరిపోయిందండి శారీ, చాలా సాఫ్ట్గా ఉంది. అలా కట్టుకుంటే పెట్టుకుంటే జారిపోతుంది అనమాట. ఇది పళ్ళు, మొత్తం ఇదే కంటిన్యూస్, ఇలా మొత్తం కంటిన్యూస్ వచ్చిందన్నమాట. బ్లౌజ్కి అట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట. మీరు కావాల్సి ఇది బ్లౌజ్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉంచేసుకుని వేరే బ్లౌజ్ అయినా మీ దగ్గర ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ పెట్టుకుంటాం, ఎందుకంటే స్టిచ్చింగ్కి. వైలెట్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉంటే పేరప్ చేసుకోండి చిన్న డిజైన్తో. నా దగ్గర వైలెట్ కలర్ బ్లౌజ్ ఎక్కువ మీతో షేర్ చేసుకుంటాను చూసారా, అది సైడ్న పిక్ పెడతాను చూడండి, అది కూడా 350 పడుతుంది అనమాట. అలాంటి బ్లౌజ్ అని మీరు పేరప్ చేసుకోవచ్చు. లేకపోతే మంచి బెనారసీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ బార్డర్ మనకి ఇలా వచ్చింది కాబట్టి బెనారసీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకుని అలా స్టిచ్ చేసుకుని బాగానే ఉంటుంది. శారీ చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా చాలా బాగుంది. మొత్తం మీద కలెక్షన్ అయితే నేను మీతో సూపర్ సూపర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నానండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఆ ఫస్ట్ శారీ అయితే ఇంకా నో వర్డ్స్. ప్రైస్కి ఆ శారీ ఏంటండి అసలు ఎంత బాగుందో. ఇది మంచి క్రీమ్ మెరూన్ పట్టు శారీ లుక్లో ఉంది కదా.
పెళ్లి కూతురు శారీలా ఉంది కదా! చాలా చాలా బావుందండి. ఒకటి మెయిన్ చోట ఉంది కదా కలెక్షన్. నేను ఫస్ట్ చెప్పిన వర్డ్స్ నిజమే కదా! మొత్తం వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటానండి. ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంచి ఆఫర్‌లో మంచి ఫ్యాబ్రిక్స్‌తో ఉన్న శారీస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. అలాగే డిజైన్స్ కూడా కొంచెం కొత్తగా ట్రెండీగా ఉన్న శారీసే మాట. సో, అందుకనే కలెక్షన్ అయితే స్టాక్ ఔట్ అయిపోద్ది. చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మీకు ఎలాంటివి కావాలో నాకు చిన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ వీడియోలోని అలాంటిది ఒక వీడియో మీతో జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.